హలో అందరికీ, టుడే స్పెషల్గా పూరీ చేశాను. పూరీలు బాల్స్లా పొంగాలంటే ఈ విధంగా కలుపుకుంటే పిండి పూరీలు చాలా బాగా వస్తాయి. రోడ్ సైడ్ బండి మీద చేసే వాటికన్నా ఇంట్లో చేసుకుంటే ఈజీగా ఉంటాయి, ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను, పావు కప్పు ఉప్మా రవ్వ, 2 స్పూన్స్ ఆయిల్, ఇంచ్ ఆఫ్ సాల్టు, పావు కప్పు పచ్చిపాలు తీసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్గా కలుపుకోవాలి పిండిని. బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని బంగాళదుంపల్ని ఉడికించుకుందాం కర్రీ కోసం. ఇలా స్మూత్గా కలిపేసుకుని 1 అవర్ మూత పెట్టేసి పిండిని నాననిద్దాము. తర్వాత పూరీలోకి కర్రీ ఇలా తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకుని వేయించుకుందాము. అవి కొంచెం వేయించుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. పూరీ కర్రీలోకి కరివేపాకు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. వీటిని కూడా ఎర్రగా వేయించుకుందాము. పచ్చిమిర్చి కూడా ఎక్కువగానే కట్ చేసుకోవాలి. దీంట్లోకి కారం అవి వేయనవసరం లేదు. ఈ పచ్చిమిర్చి ఘాటుతోనే కర్రీలోకి టేస్ట్ రావాలి. తర్వాత ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు, తగినంత సాల్టు వేసుకుని కొంచెం సేపు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము. తర్వాత వాటర్ వేసుకుని కొంచెం సేపు ఉడకనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు ఉడికించుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. పిండి నానింది. పిండిని మరొకసారి కలుపుకొని ఇలా రౌండ్స్ బాల్స్ లాగా చేసుకుందాము పూరీ కోసం. కర్రీలోకి 4 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. శనగపిండిలోకి పచ్చిపాలు ఒక 4-5 స్పూన్స్ వేసుకుని ఇలా స్మూత్గా కలుపుకొని వేసుకుందాం. ఈ పాలు శనగపిండి కలిపి వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకుని కొంచెం సేపు ఉడికించుకుందాము కర్రీ దగ్గర పడేంత వరకు. ఇంకా పూరీలు చేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది కాబట్టి ఇలా స్మూత్గా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి ఎలా పొంగుతున్నాయో పూరీలు. మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు, నేను గోధుమ పిండితో చేస్తున్నాను. బాల్స్లా ఎలా ఉబ్బాయో చూడండి, చాలా బాగుంటాయి ఇంట్లో చేసుకుంటే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వారు లైక్ చేయండి.